రైట్, ఇప్పటివరకు మనం పేపర్లో వచ్చినటువంటి వార్తలను గమనించినాం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలో పాల్గొనడానికి జూమ్ ద్వారా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు జాయిన్ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో స్టూడియోలో మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ గారు కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ రఘునందన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సరే, ఇది ఫస్ట్ రైతులతో సారీ ఎరువులు అడిగినందుకు కాంగ్రెస్ సవారీ అనేది ఒకటి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే మధ్యాహ్నం 1 గంటకు వాళ్ళు క్యూ కడితే రాత్రి 9, 10, 11 అయినా కూడా ఎరువులు అందని లేని పరిస్థితి కనబడుతోంది. దీన్ని ఎలా చూడాలి మనం? రైతుల పరిస్థితి ఎట్లుంది రాష్ట్రంలో అంటే, నీళ్ళు అడిగితే ఒకళ్ళు, ఎరువులు అడిగితే ఒకళ్ళు, యూరియా కోసం పోయి లైన్లో నిలబడ్డా కూడా ఉండే. యాక్చువల్గా లాస్ట్ వీక్ తుమ్మల గారు అఫీషియల్ గా మంత్రి గారే చెప్తున్నారు, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మనకు కేంద్రం నుంచి రావాల్సిన యూరియా 6.6 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి. అది ఎంత వచ్చింది? 4.4 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇక్కడ క్లియర్ గానే అర్థమవుతున్నది 2 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఆల్మోస్ట్ 30-40% షార్టేజ్ ఉన్నది క్లియర్ గా కనిపిస్తున్నది. రైతులు లైన్లలో నిలబడుతున్నారు. అది క్లియర్ గా అర్థమవుతున్నాక కూడా ఈ రైతులతోటి మళ్ళా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకుంటుంటే కూడా చెప్పుకునే స్వేచ్ఛ లేకుండా చేసే, వీళ్ళు చెప్పిన ప్రజాపాలన ఏందో, వీళ్ళు చెప్పిన స్వేచ్ఛ ఏందో, ఏది ప్రజాస్వామ్యం అనేది 7వ గ్యారంటీ వీళ్ళ దాంట్లో. వీళ్ళు హామీ ఇచ్చి అధికారం ఎక్కింది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, ఇక పడికట్టు పదాలన్నీ ఏవి దొరికితే అవి వాడేసారు అధికారంలోకి వస్తేందుకు. ఇవాళ కనీసం వాళ్ళ మంత్రి చెప్తున్నాడు షార్టేజ్ ఉందని, కేంద్రం చెప్తుంది 20 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో నిలువ ఉన్నదంటది. రాష్ట్ర అధికార యంత్రాంగం చెప్తుంది 9.8 లక్షలు మాత్రమే మనకు ఇచ్చినారు, మిగతాది ఏమి లేదు అని చెప్పేసి వీళ్ళు రాష్ట్ర యంత్రాంగం చెప్తుంది. క్లియర్ గా వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతులు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటారు కదండి, దాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం రైతులు వాళ్ళ ఇబ్బందులు బయటికి చెప్పుకోలేని పరిస్థితులు అంత నియంత్రణతో మేము సాగిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 51వ ఈయన ఢిల్లీకి పోయిండు, కేంద్రం పెద్దన్న అన్నాడు, కేంద్రంతో సఖ్యత ఉంటే అన్ని సాధించుకోవచ్చు అని గతంలో ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ దంచారు. అవి ఏం ల్యాండ్ అవుతున్నాయి, ఏం చేస్తున్నారు? కేంద్రంతో మంచి సఖ్యతనే ఉన్నారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బీజేపీ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడనిస్తలేరు కదా. మరి ఈ ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్ గా ఉండాలి కదా. యూరియా రావాలి కదా, టైంకి యూరియా రావాలి, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలి, ఇవన్నీ కరెక్ట్ గా రావాలి కదా. ఏడికిపోతున్నాయి మరి? ఈయన ఢిల్లీ పర్యటనలన్నీ దేనికి? రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో కదా ఈయన ఢిల్లీ పర్యటనలన్నీ చేసేది. పోయినప్పుడల్లా మరి ఎవరిని కలుస్తుండు, ఎందుకు కలుస్తున్నాడు? రాష్ట్ర ప్రయోజనాలు ఇది. ఇప్పుడు యూరియా విషయంలోనే తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు నెగోషియేట్ ఎప్పుడు చేయాలి? వర్షాకాలం స్టార్ట్ అవ్వడం కంటే ముందే నువ్వు నెగోషియేషన్ స్టార్ట్ చేసి, నాకు ఇంత అవసరం ఉంది, మా అవసరాలు ఇది అని చెప్పేసి ఇది చేయడము. మళ్ళీ మీదికెళ్ళి రైతులను ఉల్టా దాడి చేస్తున్నారు వీళ్ళు. మీరు ఎరువులు ఎక్కువ వాడుతున్నారని ఒకరంటారు, మీకు టైం పాస్ కి చెప్పులు లైన్లో నిలబెడుతున్నారని చెప్పేసి ఒకరంటారు. ఇదేంటంటే ఇక రైతులకు ఏం పని లేదు, పోయి లైన్లలో చెప్పులు పెట్టి రాత్రి 1 దాకా ఉండాల్సిన అవసరం ఏముందండి? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ ముందు ఆలోచించి ప్రిపరేటరీ మీటింగ్స్ అన్ని జరిగి అన్ని అందుబాటులో ఉంచితే కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చారు, నీళ్లు ఎప్పటికప్పుడు చెరువులు నింపి నీళ్లు ఇచ్చారు, ఈ యూరియా విత్తనాలు ఇవన్నీ అందుబాటులో ఉంచితే రైతు ఇట్లా పోయి అట్లా దుకాణంలో అందుకొని వచ్చి పని చేసుకొని మళ్ళా ఇంకో పనులు చూసుకున్న పరిస్థితి గతంలో ఉండే. ఇప్పుడు ఏంది? యూరియా కోసం ఒక రోజంతా ఆడ నిలబడాలి, ఈడ పని పోతుంది, ఆడ నిలబడాలి, మీదికెళ్ళి తెల్లారి ఏదైనా బాధ ఎవరికైనా గిట్లా నిలబడుతున్నాము, గింత టైం పడుతున్నదని ఎవరికైనా చెప్పుకుంటే మీదికెళ్ళి వచ్చేసి ఇది రైతులతోటి క్షమాపణలు చెప్పించే దరిద్రమైన సర్కార్ ఏందండి ఇది. రైట్, అలాగే మనకు స్టూడియోలో రాకేష్ గారు జాయిన్ అయ్యారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రైతులకు సంబంధించి ప్రధానంగా ఏదైతే యూరియాకు సంబంధించి ఉదయం పూట వెళ్తే రాత్రి
10-11 అయినా యూరియా దొరకలేని పరిస్థితి. అది కూడా ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి ఊర్లో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్లకి, అదేవిధంగా టీనిస్ ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యూరియా ఎమ్మెల్యే ఊరు, మంత్రి ఊరు, ముఖ్యమంత్రి ఊరు, ఏ ఊరు లేదు తెలంగాణలో ఎక్కడ కూడా యూరియా దొరుకుతలేదు. గతంలో అంటే యూరియా అనేది ఎక్సెస్గా ఉండేది మన దగ్గర. మనకు పంటకు ఎంత అవసరం ఉందో అంత యూరియా ఎప్పటికప్పుడు సప్లై చేసేవాళ్ళు. మీకు గుర్తుందో గుర్తులేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కోవిడ్ టైంలో, కరోనా వచ్చిన టైంలో మనకు యూరియా సప్లై అయితే లేదని ఆ రోజు ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని వైజాగ్ పంపించి, వైజాగ్ను పోర్ట్లో ఉన్నటువంటి యూరియా బస్తాలను కేసీఆర్ గారు, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెప్పియడం జరిగింది. అంటే రైతులకు ఏది అవసరం, ఎప్పుడు కావాలి అని చెప్పేసి ఒక నిబద్ధతతో ఆలోచించినటువంటి నాయకుడు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే. 10 ఏళ్ళు ఏ రోజన్నా మీరు చెప్పులు లైన్లో పెట్టినటువంటి దాఖలాలు చూసిర్రా? 10 ఏళ్ళు ఏ రోజన్నా రైతు యూరియా బస్తా గురించి ఒక దుకాణం దగ్గర ఆగింది చూసిర్రా? ఈరోజు ఎందుకు వస్తుందండి? కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పెట్టారు. ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయి రైతులకు ఏ విధంగా, ఎప్పుడు ఏ పంటకు ఏది అవసరం, ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తున్నాడు అని చెప్పేసి ఒక 2000 ఎకర్స్కి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పెట్టి, అంటే ప్రతి దగ్గర రైతు ఏ విధంగా వ్యవసాయం చేయాలి, ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఏంది, అది 24 గంటల కరెంటు కావచ్చు, లేకపోతే కాళేశ్వరం నీళ్లు కావచ్చు, లేకపోతే యూరియా బస్తాలు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతు బంధు కావచ్చు, ఎప్పటికప్పుడు అంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లా రైతును ఒక 10 ఏళ్ళు, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఒక మంచిగా, అంటే ఒక సద్దన్నం తిని మంచిగా మంచంలో వండుకునేటువంటి, నులక మంచంలో వండుకునేటువంటి స్థితికి కేసీఆర్ గారు తీసుకొస్తే, ఈరోజు అర్ధరాత్రులు, అపరాత్రులు ఒక్క యూరియా బస్తా గురించి పొద్దుగాల నుంచి వెళ్ళి రాత్రి దాకా కావాలి ఉండాల్సిన పరిస్థితి. దానికి అన్నం తిననీకి పోతే చెప్పులు లైన్లో పెట్టిపోతున్నారు. అంటే ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మరి యూరియా అవైలబుల్ లేదా, బీజేపీ నాయకులు మాట్లాడరు. యూరియా అవైలబుల్ లేదంటే మీరు ఫస్ట్ బుక్ చేయలే అంటారు. మరి బుక్ చేయాలన్న సోయి ఉండాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనకు వానాకాలం వస్తుంది, వానలు పడతాయి, మనం నాట్లేసుకుంటాం, నాట్లేసుకున్నప్పుడు యూరియా అవసరం పడుతుందని తెలియాలి కదా. కాబట్టి ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. హెచ్చరించాల్సిన అధికారులు కూడా హెచ్చులకు పోతురు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి డయాస్ల మీద వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోతారు. మొన్న చూసినాం, ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ ఏది పడితే అది మాట్లాడనీకి పోతారు. అరే నువ్వు చేయాల్సిన పని చేయరా బాబు, చేయకుండా నేను మొత్తం రాజకీయ నాయకుని నేనైతే, ఆఫీసర్ను నేనైతే అంటే రేపు పొద్దుగాల తప్పకుండా దానికి కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని రామన్న చెప్పిండు, కేటీఆర్ గారు చెప్పారు. ఈరోజు అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంలో విఫలమైనరు. ప్రభుత్వం ఏదైతే రైతులకు సప్లై చేయాలో దాన్ని తీసుకురావడంలో కూడా విఫలమైంది. ఇప్పటికి మనం 51 సార్లు, ఇంతమంది చెప్తున్నారు, రగ్గారు చెప్తారు, 51 సార్లు పోయిండు ఢిల్లీకి. 51 సార్లు పోయి ఏం చేసిండు? కనీసం ఒక యూరియా బస్తా తేలేకపోయిండు. మనం ఇంకేదో తీసుకొస్తాడని కాదు, యూరియా బస్తా తేలేకపోయిండు. ఈ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈరోజు యూరియా సమస్య ఉన్నది. నీకు 8 మంది ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో మాట్లాడేలాగా మాకు యూరియా ఎందుకు ఇస్తలేరు, మా యూరియా ఎప్పుడు ఇస్తారు, ఇది కూడా మాట్లాడలే కదా. అది కూడా మాట్లాడతలేరు అంటే ఇక్కడ వైఫల్యం ఇక్కడనే ఉందన్నట్టు. నువ్వు దేనికి మాట్లాడుతున్నావు? పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ఏం మాట్లాడుతుర్రు? ఇడికేంచి పోయి చాయ్ బిస్కెట్ పోయేస్తుర్రా? కాదు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. రాష్ట్రం గురించి పోరాటం చేయరు, లగచర్ల గురించి, ఏదైతే ఈరోజు బంకంచెర్లు ఉందో దాని గురించి పోరాటం చేయరు, కృష్ణా వాటర్ గురించి పోరాటం చేయరు, యూరియా గురించి పోరాటం చేయరు, రైతుల గురించి పోరాటం చేయరు. మరి దేనికి పోతారు మీరు అక్కడికి? ఎంపీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోయినటువంటి అది బీజేపీ ఎంపీలు కావచ్చు. ఇప్పుడు సరే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కాడ వస్తలేదు, మరి బీజేపీ ఎంపీలు ఉన్నా కాడ కూడా వస్తలేదు, దొరుకుతలేదు కదా యూరియా. మరి ఆ ఎంపీలు అందరూ ఏం చేస్తారు? ఢిల్లీలో ఏం చేస్తారు? వీళ్ళు తీసుకురావాల్సింది తీసుకురావాలి కదా, తీసుకురాకుండా నిధులు పట్టుకురారు. అరే మేము కొనుక్కుంటాం అబ్బా యూరియా బస్తా, పైసలు కూడా మేమే కడతామంటారు. మరి ఆ యూరియా కూడా ఎందుకు దొరకలేదు? 16 మంది ఎంపీలు, 8 మంది బీజేపీ వాళ్ళు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆడ ఏం చేస్తున్నారు అన్నట్టు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ రాజకీయ వైఫల్యం, రాజకీయ శూన్యత కనిపిస్తుంది. ఒక ప్రభుత్వం అనేది, ఒక ప్రజాప్రతినిధి అంటాడు నిరంతరం ఆలోచిస్తుండాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు నాకు తెలిసి దాదాపుగా ఒక 2 నెలల ముందటనే పెట్టి మనకు యూరియా సప్లై అయితే లేదని చెప్పిండు. ఇక్కడ మొన్న రైతు ధర్నాల హరీష్ అన్న పోతే కూడా అదే ప్రాబ్లం చెప్తారు వాళ్ళకు. ముందస్తు ప్రణాళిక ఉండాలని చెప్పేసి రామన్న ఫస్ట్ నుంచి మొత్తుకుంటుండు. కాబట్టి అయినా కానీ నేనేమంటానంటే కంప్లీట్గా ఇక్కడ
విఫలమవుతున్నటువంటి ప్రభుత్వం అసలు ప్రయత్నం కూడా చేయట్లేదు. రైట్ సార్, దీని గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా ఏదైతే ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అంటున్నారు. ఏదైతే పరిపాలన దక్షుడు పరిపాలన చేస్తే ఇలాంటివి సమస్యలు రావని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. మరొక అంశం ప్రధానంగా ఏదైతే ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి యూరియా ఢిల్లీకి పోయి ఏం తీసుకొస్తున్నారు, ఇప్పటివరకు 51 సార్లు ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి ఢిల్లీకి పోయి ఒక్క యూరియా బస్తా తీసుకురాలని చెప్పేసి రాకేష్ గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఊళ్ళలో కూడా యూరియా కొరత ఏర్పడుతుంది. అంటే బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా రఘునందన్ గారు, ఏదైతే ఈ యూరియా కొరతకు సంబంధించి రైతులు అక్కడ అడుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళని బెదిరించే ధోరణి కాంగ్రెస్ నాయకులు చేస్తారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. వారికి సంబంధించి కొంచెం ఏదో రికార్డు చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకు పరిపాటి అండి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సాఫీగా సాగుతున్న వ్యవసాయాన్ని ప్రశాంతంగా రైతులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే కల్లాల దగ్గరికి పోయి డ్రామాలు చేసినారు. కల్లాల దగ్గరికి పోయి ప్రొసీజరల్ డిలేస్ ఉంటాయండి. కల్లాల ప్రొక్యూర్మెంట్ లో కొంచెం ప్రొసీజరల్ డిలేస్ ఉంటాయి. వాటిని ఒక పెద్ద భూతంలా ఎత్తి చూపుతూ డ్రామాలు చేసినారు. ఇవాళ రైతుల పరిస్థితి ఏంటండి రాష్ట్రంలో, వాళ్ళు యూరియా దొరుకుతలేదు అని చెప్పేసి వాళ్ళు లైన్లలో నిలబడుతున్నారు. ఆ విజువల్స్ క్లియర్ గా చూస్తున్నాము. వాళ్ళు లైన్లు కట్టేది క్లియర్ గా చూస్తున్నాం. అర్ధరాత్రి అపరాత్రి దాకా క్లియర్ గా చూస్తున్నాం. వీళ్ళు యూరియా కొరత లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టే రోజే ఆ జిల్లా కేంద్రాలలోనే చూస్తున్నాం, క్లియర్ గా చూస్తున్నాం. తర్వాత రోజు వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత ఉంది అని చెప్పేసి అంటాడు. ఈయన ఖమ్మం మంత్రులు, నల్గొండ మంత్రులు సీఎంను పని చేసుకొని ఇస్తలేరు, యూరియా కొరత ఉంది అంటే ఖమ్మం మంత్రులు, నల్గొండ మంత్రులు సీఎం ని కరెక్ట్ గా పని చేసుకొని ఇస్తలేరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళ రెస్క్యూలో వస్తాడు. వీళ్ళ రాజకీయ డ్రామాల మధ్య బలవుతున్నది రాష్ట్ర రైతులు అండి. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందంటే కరెంటు ప్రాబ్లమే. ట్రాన్స్ఫార్మర్ కి ఏమన్నా అయితే గగనం అవుతుందండి. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించుకోవాలన్నా, కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలన్నా గగనం అవుతున్నది. కరెంటు ప్రాబ్లమే, నీళ్లు ప్రాబ్లమే. ఇప్పటి వరకు వరద పోతుంది, నాగార్జున సాగర్ లో వరద పోతుంది చూస్తున్నాము, కృష్ణాలో వరద పోతుంది చూస్తున్నాము, గోదావరిలో వరద పోతుంది చూస్తున్నాము. ఇప్పటి వరకు మన కాళేశ్వరం కింద ఉన్న ఆ ప్రాజెక్టులో కానీ, చెరువులు కుంటాల్లో, చెక్ డ్యాంలలో కానీ నీళ్లు లేని పరిస్థితి. ఇటు నల్గొండ, మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో చెరువులు కుంటలు ప్రాజెక్టుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఒక దిక్కు నీళ్ల బాధ ఇట్లుంటే యూరియా బాధ అట్లున్నది, కరెంటు బాధ ఇట్లున్నది. ఇక ప్రొక్యూర్మెంట్ గురించి తెలుసు. వీళ్ళు ఎంత మంచి దేవుళ్ళు ఉన్నారు వీళ్ళు అంటే, కనీసం ప్రొక్యూర్మెంట్ ఆగస్టు దాకా ప్రొక్యూర్మెంట్లు జరిగినాయి. ఏది మిడ్ జూలై వరకు ప్రొక్యూర్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ సరిపడా ఎక్విప్మెంట్ పెట్టక, మనుషులను పెట్టక అట్లా జరిగినాయి. అది అందులోనూ డిలే. ఇందులో వీళ్ళకు వ్యవసాయం మీద, రైతుల మీద కాదండి. రైతు బంధు అయితే ఇక దానికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఒక్కసారి ఏదో స్థానిక ఎలక్షన్ల కోసం అని ఇది చేశారు, కానీ గతంలో రైతు బంధు పూర్తి టర్మ్ కొట్టిర్రు, ఒకసారి వచ్చి సగం ఇచ్చి సగం ఆపిర్రు. అంతకుముందు సారి కేసీఆర్ గారు ఆల్రెడీ ఫండ్స్ రెడీగా పెట్టి రిలీజ్ చేయాల్సిన రైతు బంధు ఇది చేసారు. రుణమాఫీ సగం అనడానికి కూడా లేదు. ఏడో 20-30% అయ్యిందో, ఫుల్ డేటా ఉండదు. దాని గురించి చర్చిద్దాం. క్లియర్ గా ఏ ఊరికి పోతారో, ఫుల్ రుణమాఫీ ఏ ఊర్లో ఫుల్ రుణమాఫీ జరిగిందో అని చెప్పేసి చర్చిద్దామంటే దాని గురించి సప్పుడు ఉండదు. ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు, ఢిల్లీ టూర్లు, ఇక ఏమన్నా అంటే టాపిక్ డైవర్షన్లు తప్పితే ఏం లేదు ఇక్కడ. రైతుల సమస్యలు కదా అండి అడ్రస్ చేయాల్సిందే. రైతుల సమస్యలు యూరియా ఉంది. ఈ యూరియా నీళ్లు ఇవ్వకుండా వాళ్ళు ఉన్న దాంట్లో ఏదో సరిపెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. దానికోసం పనిచేసి మిగతా వాటికైనా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. ఈయన కేంద్రాన్ని బ్లేమ్ చేస్తాడు, కేంద్రం వీళ్ళని బ్లేమ్ చేస్తుంది, మళ్ళీ వీళ్ళిద్దరంతా ఒక్కటే.
వీళ్ళు రాష్ట్రంలో మరి ఒత్తిడి తేవాల్సింది ఎవరి మీద? కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద. ఎందుకు మాట్లాడతలేరు మరి వీళ్ళు బీజేపీని ఎందుకు గట్టిగా ప్రశ్నిస్తలేరు? 51 సార్లు ఢిల్లీకి పోయినప్పుడు మా యూరియా రావట్లేదు మాకు ఇది అని మొన్న ఎడమ బొజ్జు గారు ప్రధానమంత్రి గారిని ఏదో పొంగబెట్టి గుద్దుతా అన్నట్టు ఏదో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు. మరి అది ఎవరి గురించి? మరి యూరియా గురించి ఏమన్నా అట్లాంటి ప్రణాళిక ఏమన్నా మీరు తీసుకుంటున్నారా? ఈ మాటలు మాట్లాడుతందుకు, ఈ టాపిక్ డైవర్షన్ చేసేందుకు బీసీ రిజర్వేషన్ విషయంలో మాట్లాడినట్టున్నారు అట్లాంటి అభ్యంతరకరమైన మాటలు. అది ఈ రైతుల విషయంలో మరి అట్లాంటి మాటలు ఎందుకు వస్తలేవు? అంత ప్రణాళిక ఎందుకు లేదు మీకు? ఎందుకు ప్రశ్నిస్తలేరు మరి? ఇక్కడ రఘునందన్ గారు మీ దగ్గరకు వస్తాం మళ్ళీ ఒక నిమిషం అండి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా. రైతుల పట్ల ఖచ్చితంగా వివక్ష చూపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం కూడా వివక్ష చూపుతుందని చెప్పేసి రఘునందన్ గారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే రైతుకు సంబంధించి ఇదే కాదు, రైతు బీమా కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ ఏర్పడినటువంటి మొదటి టైంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏదైతే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తుంగలకు తొక్కే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే చాలా ఇష్టమైనటువంటి పథకం అది. రైతులు ఇబ్బంది పడద్దు, రైతులకు ఖచ్చితంగా కష్టాలు పోవాలని చెప్పేసి రైతు బీమాకు సంబంధించి పథకం ప్రవేశపెట్టారు. ఆ రైతు బీమా పథకం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 13 తోటి రెన్యువల్ చేయాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి రాకేష్ గారు, ఏదైతే రైతు బీమాకు సంబంధించి రెన్యువల్ చేయలేని పరిస్థితి, దాన్ని పథకాన్ని తొక్కే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? ఒకటండి, ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఏ పథకం కావచ్చు, అంటే కొన్ని పథకాలకు ఒక టార్చ్ బేరర్గా దేశంలో, అంటే ఏ పథకం తీసుకొచ్చినా ఒక పథకానికి కొంతమంది ఉంటారు. ఆ విధంగా పేదల గురించి, రైతులకు ఒక టార్చ్ బేరర్ అంటే దేశం మొత్తానికి, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి కూడా కేసీఆర్ గారే టార్చ్ బేరర్. ఒక రైతుకు పెట్టుబడి ఇచ్చి పంట పండియాలి అనే ఒక కాన్సెప్ట్. ఎందుకంటే రైతు కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆ కష్టానికి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళకి కావాల్సిన చేయూత ఇవ్వాలని చెప్పేసి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని ఎవరు పట్టించుకోలేదు దేశం మొత్తంలో. కానీ ఆ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ గారు రైతులకు ఒక పెట్టుబడి ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. పెట్టుబడి ఇవ్వాలి ఒక కాన్సెప్ట్ తీసుకురావడంతో పాటు, ఒకవేళ రైతు అనారోగ్యంతో లేకపోతే ఇంకేదన్నతో దేనితోటన్నా మరణించినప్పుడు ఆ రైతు కుటుంబం, ఆయనకు 5 ఎకరాలు ఉందా 10 ఎకరాలు ఉందా కాదు, ఎన్ని ఎకరాలను ఉండని, ఒక కుటుంబ పెద్ద మరణించిన వెంటనే వాళ్ళకు ఆర్థికంగా ఎటు దిక్కుచోచని స్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వెంటనే ప్రభుత్వం ఒక ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఒక 5 లక్షల బీమా ప్రవేశపెట్టి, ఆ బీమాలో ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ, అంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతుంటాయి. ఆ జరిగినప్పుడు వాళ్ళందరినీ కూడా దాంట్లో ఎన్రోల్మెంట్ చేసి ఏఈఓలు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళందరితో చేపించేటోళ్ళు. ప్రతి ఆగస్టుకు, అంటే 14వ తారీఖు ప్రీమియం కట్టాలి, 13వ తారీఖున టైం అయిపోతుంది. 13 అర్ధరాత్రి అయిపోతే ఈ లోపల పైసలు కట్టి పెడతారు. 14వ తారీఖు నుంచి కంటిన్యూ కావాలి. కానీ ఇంతవరకు కొత్త రైతులను ఎన్రోల్ చేయాలి, పాత రైతులు ఎక్కడున్నారో లెక్క చూడలేదు. ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది కదా. ఇయంత ఒక దిక్కైతే, ఎప్పుడైతే మనం ప్రీమియం కట్టిన రాష్ట్ర ప్రభుత్వంగా మన బాధ్యత ఏముంటుండే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా వెంటనే ఒక రైతు మరణించగానే డేటా తీసుకుంటారు. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఏదైతే పాస్బుక్ అవన్నీ అప్లోడ్ చేసేటోళ్ళు, వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసేటోళ్ళు. వెంటనే వాళ్ళ అకౌంట్లో వచ్చి పైసలు పడేటి, అంటే వారం లోపల మొత్తం అంటే మరణించి 10 దినాలు, అంటే దినాలు చేసేంత లోపల వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక చేయూత వచ్చేది. అరే మేము ఎట్లా అని చెప్పేసి ఆలోచించకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొవైడ్ చేసేటోళ్ళు. అంటే ఒక తండ్రిగా కేసీఆర్ గారు రైతు అందరినీ కూడా ఒక సొంత తండ్రి లెక్క కన్నబిడ్డలో చూసుకున్నాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ప్రతిదానికి ఎదురు చూపులే. రైతు బంధు ఎదురు చూసినాం. రైతు బంధు ఏమన్నారు? కేసీఆర్ గారు 10,000 ఇస్తాను, మేము 15,000 ఇస్తామన్నారు. ఇచ్చిర్రు వాళ్ళు? 15,000 ఇవ్వకుండా ఆ ఇవ్వాల్సిన పైసలు కూడా ఎక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు చెప్తారు, మొన్న చెప్తారు ఏమని, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మున్సిపల్ ఎలక్షన్లు, లోకల్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని రైతు బంద్ వేసారు. ఎంత అని చెప్తారు? 9,000 కోట్లు వేసినామని చెప్తారు. మరి 2 దఫాలు ఎక్కువట్టినావు కదా. 9,000, 18,000 కోట్లు ఎక్కువట్టినట్టే కదా రైతులకు. అదేవిధంగా నేను ఏమంటాను, ప్రతి పథకం కూడా, ఇప్పుడు తులం బంగారం ఎక్కువ, 4,000 రూపాయలు పెన్షన్ ఎక్కువ, లేకపోతే 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు ఎక్కువ, ప్రతి ఒక్కటి ఎక్కువట్టేది ఒక దిక్కు అయితే, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా యూరియా ఇచ్చుడు కూడా బంద్ చేసారు. యూరియా కూడా కొనుక్కోనికి రైతు సిద్ధంగా ఉన్నాడు. తీసుకొచ్చి ప్రభుత్వం అంటే ఏం చేస్తుందండి?
రోజు పొద్దుగా లేచి ఏమన్నా ఉత్తర ప్రజలతోటి వాని తిట్టి విని తిట్టి పోనీక ప్రభుత్వం అంటే ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది? ప్రభుత్వ బాధ్యత ప్రజలకు ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయి? ఒకటి ఒక గ్రామం అనుకోండి, రైతు అనుకోండి, ఒకటి కరెంట్ అవసరం ఉంటుంది, నెక్స్ట్ వచ్చి సాగునీరు అవసరం ఉంటుంది, నెక్స్ట్ పంటలు ఇప్పుడు యూరియా బస్తాలు ఇవి అవసరం ఉంటాయి, వడ్లు అమ్ముకున్నప్పుడు గోనె సంచులు అవసరం ఉంటాయి, వాటిలో కొనుగోలు అవసరం ఉంటుంది. నువ్వు కొనుగోలు చేయకపోతే మొత్తం అవన్నీ వడ్లన్నీ తడిచిపోయాయి, మొలకెత్తిపోయాయి. అండ్ అదేవిధంగా నేను ఏమంటాను, నువ్వు కొనుగోలు చేసే టైంలో నువ్వు కొనుగోలు చేయాలి, పైసలు ఇచ్చే టైంలో పైసలు ఇవ్వాలి, రైతు బంధు టైంలో రైతు బంధు కట్టాలి. నువ్వు ఏం చేస్తున్నావు రైతుకు? కాబట్టి నేనేమంటానంటే ఒక జూటా మాటలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నొకెత్తైతే నేనేమంటానంటే నువ్వు చెయ్యాలి, నువ్వేం చేస్తావు రైతుకిగా? నువ్వు రైతు బంధు ఇవ్వవు, యూరియా ఇవ్వవు, కరెంట్ ఇవ్వవు, నీళ్ళు ఇవ్వవు, మరి ఏమి ఇస్తావు రైతుకు? ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా ప్రభుత్వంగా నువ్వు ఉన్నప్పుడు. కాబట్టి ఏమి అన్నటువంటి చేతగాని ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. అదే కేసీఆర్ గారు మరి 10 ఏళ్ళలో ఎందుకు దొరికినాయి, ఇవన్నీ ఎందుకు అవైలబుల్ ఉండే, మరి ఇప్పుడు ఎందుకు బంద్ అయినాయి చెప్పరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ గారు ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ సీజన్ అయిపోగానే ధాన్యం ఎంత అమ్ముడు పోయింది, ఎంత కొన్నాం, ఎంత ఎఫ్సిఐ అంటే సివిల్ సప్లై కార్పొరేషన్ పర్చేజ్ చేసింది, వాటన్నిటి డేటా అంతా బయట పెట్టేటోళ్ళు. ఇప్పటికి 4 పంటలు వెళ్ళినాయి, ఇంతవరకు నువ్వు ఎంత ధాన్యం కొన్నావో బయట పెడతలేవు. వడ్లు ఏం చేసినావు చెప్తలేవు, నీ దగ్గర ఉన్న బియ్యం స్టాక్ ఎక్కడ అమ్మినావో చెప్తలేవు. ఇప్పటికి మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉండేనో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మా మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి అడిగారు, అరే బియ్యం ఏమైనా ఎవరికి అమ్ముకున్నావు, ఎట్లా అమ్ముకున్నావు చెప్పురా బాబు అని చెప్పేసి. దానికి లెక్కలేదు. కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళకు ఏది శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవిత కనర్రం తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కళ్యాం అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏది కూడా అవినీతికి అనర్హంగా కనిపించలేదు. అది మీ బియ్యం కావచ్చు, వడ్లు కావచ్చు, గోనె సంచులు కావచ్చు, ఉప్పు పప్పు ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా. శ్రీశ్రీ మహాకావ్యమో కవిత్వం గురించి చెప్తే వీళ్ళు అవినీతి గురించి చెప్తారు. గతంలో మనం చూసాం ఎన్ని అవినీతులు ఉండేనా కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు ఏది నువ్వు చేయాల్సిన పని చేయకుండా నేను ప్రభుత్వంగా దేనికి ఉన్నావు? నువ్వు ప్రభుత్వంగా ఒక పని చేయాలి కదా. నీకు ఒక సింపుల్ చెప్తున్నా, ప్రభుత్వం ఒక పని చేయాలి. ఏం పని చేస్తున్నావు? నేను చూసిన వాన పడితే హైదరాబాద్లో వాన పడితే ఏమైంది, ఫ్లైఓవర్ మునిగిపోతాయి అండి ఎవడన్నా. ఇక కొత్తగా చూస్తాను మనం, దానికి ఏం చేయాలి? ఫ్లైఓవర్ పొక్కలు పెడతాను. నేనేమంటానంటే ఏది చేయాల్సింది చేస్తలేరు. నేనేమో ఎక్కడికక్కడ ప్రభుత్వం పడకేసింది, అధికారులు నాకు సంబంధం లేదన్నట్టుంటారు. కానీ ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, అధికారులు అడుగుతున్నా కూడా అక్కడ నుంచి చలనం లేదనేది కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రారంభం కానటువంటి ప్రాజెక్టులకు బిల్లులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ పని నడుస్తున్న వాడికి పైసలు వేయడంలో బంద్ చేసింది. మీకు ఎక్కడ కానీ ఒక నిబద్ధత కానీ దానికి ఒక అంటే నేనేమంటానంటే ఒక లెక్క ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము మొత్తం రైతు రుణమాఫీ చేసినాం, ఎవరెళ్ళి చేసినా ఏం చేసినా ఏ బ్యాంకుకి ఎన్ని పైసలు పంపించినా ఒక కాగితం బయట పెట్టాలి కదా. ఇంతవరకు ఒక కాగితం కూడా ఎందుకు రాలే? కాబట్టి నేనేమంటే జూటా మాటలు చెప్పడం, జూటా మాటలు మాట్లాడడం, వాటిని నిజాలను నమ్మేయడానికి. మరి రైతు ప్రభుత్వం అని ఎందుకు చెప్పుకోవాలి గొప్పలు? 1500 కోట్లు కూడా రిలీజ్ చేయాలని పరిస్థితిలో ఉందా? మరి కేంద్రం వెళ్ళి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి 51 సార్లు రావాల్సిన నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నాడు? కేంద్రం దగ్గర నిధులు ఎప్పుడు రాబట్టలేండి. ఆయన ఢిల్లీకి పోతుంది ఏంటంటే ఆయన చీరను కాపాడుకోవడానికి. రెగ్యులర్గా పోవాలి. లాస్ట్ టైం మహారాష్ట్ర ఎలక్షన్లలో ట్యాక్స్ కట్టేశారు, ఢిల్లీ ట్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే నిజాం కంటే ముందు ఏదైతే మొఘళ్ళు పరిపాలించినప్పుడు ఇక్కడ నుంచి ట్యాక్స్ కడితేనే వాళ్ళు బతికేటోళ్ళు. అట్లనే ఈరోజు కూడా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ట్యాక్స్ కట్టడానికే పోతుంది తప్పితే ఇంకోటి లేదు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ ఎలక్షన్ వస్తున్నాయి, దానికి ట్యాక్స్ కలెక్షన్ చేస్తారు, ట్యాక్స్ పంపిస్తారు, అంతే తప్పితే నువ్వు రైతు గురించి అడుగు, నిరుద్యోగుల గురించి అడుగు, ఉద్యోగుల గురించి ఉద్యోగులకు 5 DL 6 DL పెండింగ్ ఉన్నాయని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే వాళ్ళకి PRC ఇంతవరకు అమలు చేయలే కేసీఆర్ గారు. అంటే నేనేమంటున్నా 85% PRC అమలు చేసిండు. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కదా, నేను గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన కదా, మాకు తెలుసు కదా నా జీతం ఆ రోజు ఎంత ఉండే, ఈరోజు నాతో పనిచేస్తున్న వాళ్ళ జీతం ఎంత ఉందో నాకు తెలుసు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే ఎక్కడికక్కడ ఏది నువ్వు ఏదైనా మొదలుపెట్టు, ఇగో ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, 6 నెలలకు ఇస్తా, సంవత్సరానికి ఇస్తా, 2 సంవత్సరాలకు ఇస్తా, ఏది మాట్లాడినా అంతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏది చెప్పినా కానీ ఒక లెక్క చెప్తాడు, ఆ లెక్క కానీ కట్టుబడి ఉంటాడు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, దిక్కులేదు. మళ్ళీ ఒకటి ఏంది, ఆయన మొన్న అంటే ఎట్లుంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అని బిల్లు వచ్చింది, సపోర్ట్లు కొట్టుర్రి, పాలాభిషేకాలు చేయరు, గులాబీ చల్లుకోరు, అన్ని చల్లుకోమని చెప్పారు. అన్ని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు వచ్చి సన్మానం కూడా చేసిండు.
అన్న అయిపోయింది మరి అయిపోతున్నాయి కదా ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ అయినా పోయి ధర్నా చేస్తుండు. అరే పని అయిపోయింది అంటారు, పని అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్నా ఎందుకు చేస్తాను అంటే నేను ధర్నా చేస్తా అంటాడు. ఇప్పుడు వెనకటికి ఎట్లున్నాయంటే మా పెద్దపల్లి కాడ ఒక కథ ఉంటుంది. ఒకట మా ఊళ్ళోకి వచ్చి మా పెద్దపల్లి కాడికి వచ్చేసి ఆ రామగిరి కిలా అని ఉంటుంది మా పక్క పొంటి. ఆ రామగిరి కిలాని నేను మోత్తా అన్నాడంట. అనగానే అందరూ అరే వీడు రామగిరి కిలా మోత్తా అంటే మరి ఎట్లా మోత్తావు అంటే నాకు ఒక 5 ఏళ్ళు సాదుర్రి, సాదిన తర్వాత నేను బాగా తిని బలంగా తయారై ఆ గుట్టను మోత్తా అన్నాడంట. సరే మంచిదని చెప్పేసి వాళ్ళు 5 ఏళ్ళు సాదిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం లేక. సాదిన తర్వాత 5 ఏళ్ళకు వాడు ఏమన్నాడట గుట్ట దగ్గర తీసుకుపోయి రాఖీ పండుగ నచ్చిపోయింది కదా, రాఖీ పండుగ రోజు ఇక వీడు గుట్ట మోస్తాడు అని చెప్పేసి తీసుకుపోయారట. తీసుకుపోయిన తర్వాత ఆడికి పోయి వంగిండటాడు. వంగి ఈ గుట్టని లేపి నా మీద పెట్టుర్రి నేను మోస్తానంట. అరే నువ్వు కదా మోస్తానంటే నేను మోస్తా అన్నా కానీ ఎత్తుతానులే కదా. అట్లనే ఈ 42% రిజర్వేషన్ కూడా నేను ఇస్తా అని చెప్పిన, కానీ ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు ఒప్పుకోవాలి నీకు? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు గంగుల కమలాకర్ గారు కావచ్చు, లేకపోతే తలసాని శ్రీనివాసరావు గారు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కానీ ఆ గుట్టను మీరే మోయాలి. మీ లేపి నా మీద పెట్టురట, లేపి నా మీద పెట్టురు అంటే నువ్వేం చేస్తావు మరిగా? నువ్వు రైతులకు రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా పైసలు కట్టవు, నీళ్ళు ఇయ్యవు, వడ్లు చక్క కొనవు, 42% బీసీలకు రిజర్వేషన్ ఏం చేస్తావు? నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఒకటి అమలు అవుతుందని చూపెట్టు. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా విఫలమైపోయింది. ఎక్కడ కానీ ప్రజలు గ్రామాలలో లేకపోతే కేసీఆర్ గారి పాలనతో కంపారిజన్ చేసుకుంటారు. ఒక స్వర్ణ పాలన ఒక స్వర్ణయుగం నుంచి ఈరోజు మళ్ళీ ఒకసారి రాజయుగంలోకి పడిపోయినామని ఆలోచిస్తారు. కాబట్టి తప్పకుండా ఎక్కడికక్కడ ప్రజలు చైతన్యవంతమవుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలక్షన్లు వస్తే ప్రశ్నిస్తారని చెప్పేసి ఎలక్షన్ కూడా పెట్టడం బంద్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ నిధులు లేవు, నిధుల కొరత ఉందంటారు. నిధులు లేనప్పుడు ఈ ఢిల్లీ టూర్లు ఎందుకు, ఇంకా వేరే వేరే ప్రాంతాలకు పోవడం ఎందుకు అంటే ఇవన్నీ ఎట్లా అధికారికంగా జరుగుతున్నాయి అనుకోవాలా లేకుంటే అనధికారికంగా జరుగుతున్నాయి అనుకోవాలా? మీకు ఒకటే మాట చెప్తాను, నిధులు ఎట్లుంటాయండి? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు బెల్లం ఆడే ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు పోయి బెల్లం పెట్టే వాళ్ళని కొంటారా? జాతర అయినప్పుడు కొంటారు. అట్లా నేను ఏం చేస్తుండు ఈ రాష్ట్రాన్ని? నేనేమంటున్నానంటే పుట్నాల బెల్లాన్ని తీసుకుపోయి ఢిల్లీకి తాకట్టు పెడుతుండు. అండ్ అదే క్రమంలో ఈరోజు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందండి. ప్లాట్లు కొనుడు అమ్ముడు ఊళ్ళల్లో కూడా పడిపోయింది. భూములు కొనే దిక్కు లేదు. నేను ఎందుకంటానంటే నీకు ఆదాయం ఎట్లా వస్తుంది? రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఒక 2-3 మెథడ్లలో వస్తుంది. ఒకటి వ్యాట్ తోటి వస్తుంది, ఇంకోటి వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తోటి వస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఏదైతే మోటార్ ట్యాక్స్ ట్యాక్స్ తోటి వస్తుంది, వెహికల్స్ పర్చేసింగ్ పర్చేసింగ్ తోటి వస్తుంది. అది మైనస్లో ఉన్నది. మన ఆర్థిక శాఖ మన మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, మనం మైనస్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్లస్లో ఉన్నది మోటార్ వెహికల్ సేల్స్లో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ ఉత్పత్తులు ఎట్లా పెరిగినాయి, ఐటీ కంపెనీలు ఎట్లా ఎక్స్పాన్షన్ అయినాయి, కంపెనీలు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎట్లా వచ్చినాయి. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఈరోజు ఎవరన్నా ఒక సింగిల్ విండో సిస్టంలో ఒక కంపెనీ అప్లై చేసుకున్నా, లేకపోతే ఒక ఫార్మా ఇండస్ట్రీ పెడదామన్నా వాళ్ళకి ఎక్కడ కూడా పర్మిషన్ రావట్లేదు. ఏ పర్మిషన్ కూడా రావట్లేదు. ఇల్లు కట్టుకుందామంటే సింగిల్ విండో పర్మిషన్ రావట్లేదండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వెంటనే వచ్చేది, కేటీఆర్ గారు దాన్ని ఫాలోఅప్ చేసేటోళ్ళు. ఈరోజు ఫాలోఅప్ చేసే మంత్రిత్వం లేదు, ఎందుకంటే అది కూడా ఆయన దగ్గరనే ఉన్నది. మీకు ఆల్రెడీ ఆయన దగ్గర మున్సిపల్ అర్బన్ శాఖ ఉన్నది, అది సీఎం గారి దగ్గరనే పెట్టుకున్నాం. విద్యాశాఖ ఉన్నది, విద్యాశాఖలో ఆల్రెడీ గురుకులాల హోంమంత్రిత్వ శాఖ ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకుని ఏ శాఖను కూడా ఆపరేట్ చేయనిస్తలేడు. అదే క్రమంలో నేను ఏమంటున్నా, రెస్పాన్సిబుల్ ఉండాల్సినటువంటి ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉన్నది. ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంతసేపు లెటర్ రాయగలుగుతాడు, కానీ పైసలు అయితే గవర్నమెంటే కట్టాలి కదా. నేను ఏమంటానంటే పైసలు కట్టాల్సిన గవర్నమెంట్ పైసలు కట్టలేదు కదా. తుమ్మల గారు ఏమన్నా నేను లేఖ రాస్తే దాంతో పైసలు పోద్దా? వాడు ఉత్తానే ఇస్తాడు యూరియా. కాబట్టి నేను ఏమంటానంటే ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారి పాలనలో ఒక టీం వర్క్ ఉండేది, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి నిరంజన్ రెడ్డి గారిని ఎందుకు పంపించారని, ఎందుకు పంపించింది అక్కడ వైజాగ్ పోర్టుకు ఎందుకు పంపించిందంటే యూరియా అవసరం ఉంది. ఇక్కడ లక్షలాది మంది రైతుల, కోట్లాది మంది రైతుల యొక్క ప్రాణాలు ముఖ్యం మనకు. కాబట్టి ఎట్టి పర్సెంట్ యూరియా దేవాలని చెప్పేసి యూరియా గురించి మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముందు జాగ్రత్తలు ఎక్కువ ఉండే, క్యాబినెట్ కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సార్ కావచ్చు, అవన్నీ ముందు జాగ్రత్తలు ఎక్కువ ఉండే. రైట్, వాస్తవం చెప్పాలంటే గత పాలన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అనేది ప్రధాన అంశంగా నడుస్తున్నటువంటి చర్చ ఊళ్ళలో జరుగుతోంది. ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నటువంటి అంశం. రఘునందన్ గారు, ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు మొత్తానికైతే వీరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చిత్తశుద్ధి కనబడట్లేదని చెప్తున్నారు. ప్రధానంగా రైతు బీమాకు సంబంధించి మీరు చెప్పే కమెంట్ ఏంటి? అసలు రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారు అనుకోవాలా, లేకుంటే రైతుల పట్ల అసలు రైతు ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా చూడాలి? రైతుల పట్ల
వీళ్ళు కొత్తగా చేయాల్సింది ఏం లేదండి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టి అమలు చేసిన వాటిని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళకే మంచి పేరు వస్తుంది. సీరియస్ గా చెప్తున్నాను, వీళ్ళకి అంతకు మించి మంచి పేరే వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ఆ, రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం. అది మంచి జనాలకు మంచి చేస్తుంది అనుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఇది అవునండి, ఇది వైఎస్ఆర్ పెట్టారు కాబట్టి మేము దాంట్లో మాకు అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఏముంది, ప్రజలకు మంచి జరిగేవి మేము కొనసాగిస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అసెంబ్లీ క్లియర్ సాక్షిగా కట్ గా చెప్పారు ఆ రోజు. అది క్లియర్ గా అది కొనసాగిస్తున్నారు. అట్లే రైతులకు మేలు చేసేవి కదండి. రైతు బంధు అనేది అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, ఏ రైతు గుంటెడు ఉందా, 10 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు ఉందా అనేది పక్కన పెట్టండి, ప్రతి రైతుకు మేలు చేసే అంశం కదా ఇది. ఏ కారణంతో చేత చనిపోయినా సరే, ఏ కారణంతో చనిపోయినా ఒక ఫ్యామిలీకి బ్రెడ్ అండ్ బటర్ సంపాదించే ఫ్యామిలీ పోషకుడు చనిపోతే గనక ఇమ్మీడియట్ గా ఆ ఫ్యామిలీకి రిలీఫ్ కదా. నేను రైతు బీమా గురించి ఫీల్డ్ లో అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను తిరిగిన చోట్లలో నేను ఒక 2 ఇన్స్టాన్సెస్ చెప్తాను. పాలకుర్తి నియోజకవర్గంలో ఒక తల్లి కొడుకును భర్తను ఇద్దరిని కోల్పోయింది స్వల్ప వ్యవధిలో. ఇది 10 లక్షల రూపాయలు విత్ ఇన్ 15 డేస్, 5 లక్షలు 10 లక్షల రూపాయలు విత్ ఇన్ 15 డేస్ ఆఫ్ డెత్ ఆమెకు వచ్చేసినాయండి. అది ఇప్పుడు ఒంటరి మహిళ, తను ఏ విధంగా సర్వైవల్ అవ్వాలి, ఏ విధంగా ఇది చేసుకోవాలి, భరోసా ఏంది అనుకున్న చోట ఒక 10 లక్షల రూపాయలు తనకు భరోసాగా ఏమి లేకుండా ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. ఇట్లాగే అచ్చంపేట నియోజకవర్గం, నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తల్లిని తండ్రిని కోల్పోయిండు ఒక అబ్బాయి. 10 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 10 లక్షల రూపాయలతో ఆ అబ్బాయి చేసిన పని ఏంటంటే తన చెల్లె పెళ్లికి అవి వాడుకున్నాడు. తన చెల్లి పెళ్లి చేసేసి ఇది చేసుకున్నాడు. పెద్దలను కోల్పోవడం విచారకరమైన ఆ వచ్చిన భరోసాతో ఎట్లా సపోర్ట్ సర్వైవల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీరు ఈ గైడ్ లైన్స్ లో చూడండి, జూన్ 5 వరకు వచ్చిన పాస్బుక్లకు ఆగస్టు 13వ తేదీ లోపు రైతు బీమా అప్లై చేసుకోమని ఆగస్టు 10వ తారీఖు నాడు చెప్పారు. 3 రోజుల వ్యవధి ఉంది. జూన్ 5 నుంచి వచ్చిన పాస్బుక్లకు అంటే జూన్ 5 నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆగస్టు 13వ తారీఖు కట్ ఆఫ్ డేట్ అనేది కొత్త కాదు కదా, తెలిసిందే కదా. జూన్ 5 నుంచి జూన్, జూలై, ఆగస్టు ఏం చేస్తున్నారండి ఇప్పటిదాకా? ఈ 3 రోజుల్లో ఏం ఉరుకులు పరుగులా? వేరే పనేమున్నది? ఇప్పుడు ఇట్లాంటి అన్నిటి సపోర్ట్ కోసమే కదా వ్యవసాయ అధికారులను మనం నియమించుకున్నది. వేరే పనేమున్నది? ఇంకా ఇది కాక ఇప్పుడు దీనికోసం నిధులు లేవు. ఇవాళ రైతులకు బీమా కట్టడానికి నిధులు లేవు. హైదరాబాద్ లో ఏదో ఐకానిక్ టవర్స్ కడతా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి ప్రకటన. నెక్స్ట్ సబ్జెక్ట్ అదే అండి, దాని దగ్గరికి వద్దాం. ఏమర్థం చేసుకోవాలి వీళ్ళ రైతుల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏంది? రైతు బంధు గాని, రైతు బీమా గాని ఐక్యరాజ్య సమితి పొగిడిందండి. ఎంఎస్ స్వామినాథన్ గారు అయితే ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు కదా. వ్యవసాయం పట్ల, వ్యవసాయంలో జరగాల్సిన మార్పుల పట్ల ఎంత పరిశోధన చేసి భారతదేశంలో వ్యవసాయం ఎట్లా ఉండాలి అనేది ఆయన ఎన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నాడు. ఆయన మెచ్చుకున్న పథకాలు కదండి ఇవి. ఇంకోటి, ఇది ఆయన మెచ్చుకున్నదే కాదు, దేశం మొత్తం మెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎవరైతే మనల్ని రోజు బీఆర్ఎస్ ని కానీ తెలంగాణని కానీ వివక్ష చూస్తుందో ఆ ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న పథకాలండి. కృషి సమ్మాన్ యోజన, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన ఏంటంటే రైతు బంధు. అమృత్ సరోవర్ ఏంటంటే మిషన్ కాకతీయ. ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందంటే ఎంత మంచి పథకాలు ఇవి. వీటిని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. ఈ పని చేయకుండా రైతులను గోసపుచ్చుకునే పరిస్థితి ఏందండి ఇది. మళ్ళా ఇంకోటి, ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు
ఈ ఎంత డిలే ఉంది ఈ ప్రొసీజర్ రైతు బీమా క్లెయిమింగ్ లో ఇప్పుడు ఆ, గత 2 ఏళ్లుగా చూస్తున్నామంటే ఎవరికి వస్తుందో ఎవరికి వస్తలేదో తెలుస్తలేదు. రైట్, రఘునందన్ గారు మీ దగ్గరికి వస్తాం ఒక నిమిషం అండి. రాకేష్ గారు, ప్రధానంగా ఇంకొక ఐటమ్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం చాలా కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్, దానికి సంబంధించి అటకెక్కే ప్రయత్నం కాగా ఒక సంచలనమైనటువంటి నివేదిక ఇచ్చింది. ఇందులో మొత్తం బకాయిలు 1.21 లక్షల కోట్లు బకాయిలు ఉన్నట్టు కాగా ఒక నివేదిక ఇచ్చింది. దీంట్లో స్కామ్ కూడా జరిగిందని చెప్పేసి కాగా నివేదిక ఇచ్చింది. ఇప్పుడు 2 అంశాలండి. ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఏదైతే కేంద్రం చేస్తున్నటువంటి అమలు చేస్తున్న పథకం కావచ్చు, ఆరోగ్యశ్రీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా అన్నీ కూడా అటుకెక్కినాయి. ఆయుష్మాన్ భారత్ ఏమో దాని గురించి అన్ని రాష్ట్రాలు జైన్ కావాలి. అదే ఇప్పుడు హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే కదా, మరి హర్యానాలో 500 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఢిల్లీ పక్కపంటే ఉంటుంది, హర్యానా పెద్ద దూరం ఏమి ఉండదు, ఆ పక్కపంటే ఉంటుంది. ఆయన బిల్లులు పోతాయి. నేనేమంటానంటే, ఒక దిక్కు ఆయుష్మాన్ భారత్ బిల్లులు చెల్లింపులు మొత్తం ఆగిపోయాయని చెప్పేసి గగ్గోలు పెడుతుంటే, మీరు నేను చెప్పింది కాదు, కాగ్ చెప్పింది. అది కాగ్ చెప్పింది, పార్లమెంట్లో సబ్మిషన్ కూడా చేసింది. కాబట్టి దాని బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బిల్లులు చెల్లించట్లేదు. ఇంకో దిక్కేంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు. అదేవిధంగా మీకు ఏదైతే ఉన్నదో ఆరోగ్యశ్రీకి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ మొన్న అంటే పెద్దపల్లి నుంచి ఒక ఆయన అప్లై చేసుకుంటే, ఆయన 12 లక్షలకు అప్లై చేసుకుంటే 60,000 వచ్చినాయి. ఆ పిల్లగాడు చెప్తుండే వాళ్ళ నాన్న చనిపోతే అప్లై చేసుకున్నాడు. ఏం చెప్తున్నా, అన్న నా బస్ కిరాయిలు కూడా సరిపోవు కాదన్న, నేను 10 సార్లు పోయించిన హైదరాబాద్కు ఈ బిల్లులు సబ్మిట్ చేయడానికి. నువ్వు ఇస్తా అని చెప్పు, లేకపోతే అని చెప్పు. నీ మీద నమ్మకం ఉండదు కదా ప్రజలకు. ఆల్రెడీ నమ్మకం కోల్పోతుర్రు. కానీ ప్రజల్ని ఎందుకు వేధిస్తుర్రు? నేనేమంటానంటే, అది నాట్ ఓన్లీ ఆరోగ్యశ్రీ, లేకపోతే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్, లేకపోతే ఇవే కాదు. మీకు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే, ఎంప్లాయీస్కి ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ హెల్త్ కార్డు ఉంటుంది, జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉంటుంది, అది ఏది ఆరోగ్య భద్రత అని చెప్పేసి పోలీసు వాళ్ళకు ఉంటుంది. అన్నిటి కూడా చెల్లింపులు ఆపేసారు. దేనికి చెల్లింపులు చేస్తలేరు. ఒకవేళ ఏదైనా దవాఖానకు పోయి మాకు ఇట్లా ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే 5 లక్షలు, అది ఏం చేసిర్రు, అది 5 లక్షల నుంచి 10 లక్షలకు చేస్తాం, 20 లక్షలకు చేస్తాం, కోటి రూపాయలకు చేస్తాం అన్నారు. అసలు ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోకపోతే ఎవరు దేకేటో లేడు, పట్టించుకుంటూ లేడు. కాబట్టి మొత్తం కూడా ఆరోగ్యం విషయం కూడా పడకేసింది. ఆరోగ్యం అంతా కూడా అనారోగ్యానికి గురవుతుంది. ఈరోజు దేశంలో గురవుతుంది, రాష్ట్రంలో గురవుతుంది. అక్కడ ఆయుష్మాన్ భారత్ నిధులు విడుదల చేస్తారు, ఇక్కడ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేస్తారు. కాబట్టి 2 దిక్కుల కంప్లీట్గా ఈరోజు ప్రజలంతా కూడా ఒదికు వ్యవసాయం పడకేసింది, ఒదికు ఆరోగ్యానికి సంబంధించిన నిధులు పడకేసినాయి, ఒదికు గురుకులాలల్లో స్కూళ్ళల్లో ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా బంద్ అయినాయి, వాటికి కూడా ఇవ్వట్లేదు, అవి పడకేసింది. మొన్న మిడ్ టైం మీల్స్ వాళ్ళు ధర్నా చేశారు. మంచి పౌష్టిక ఆహారం పెట్టమంటారు, బిల్లు లేకపోతే ఎట్లా పెట్టాలి, వాళ్ళు ఏడికని తీసుకొస్తారు. కాబట్టి ఎక్కడికక్కడ నేనేమంటానంటే, కంప్లీట్గా ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల మధ్యలో ఉన్నాయి. ప్రజలు గతంలో కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు ప్రతిసారి, అంటే మొన్న కూడా రామన్ అన్నాడు, ఆంజనేయుని గుడి లేని ఊరు లేదు, అట్లనే కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు అన్నట్టు. అన్ని ఇల్లు ఉన్నా కానీ నేనేమంటానంటే, ఎక్కువ ఆశ పెట్టారు కాంగ్రెస్ పార్టీ. మేము 2,000 ఉన్నదా 4,000 ఇస్తాం, ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ ఉందా, మేము 2 పెన్షన్లు ఇస్తాం. వాళ్ళు ₹1,00,000 ఇస్తారా, మేము తులం బంగారం ఇస్తాం. వాళ్ళు 10,000 ఇస్తారా, మేము 15,000 ఇస్తాం. దేనికి కానీ ఒక యాడ్ చేసుకుంటూ పోయారు. అవి ఇస్తారా ఇస్తలేరా అనేది ప్రజలు కూడా ఆలోచించలే. కానీ ఈరోజు ప్రజలందరూ అనుభవిస్తారు. కాబట్టి నేనేమంటానంటే, తప్పకుండా కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రాష్ట్రం ఉంటుంది. రాష్ట్రం ఇంతవరకు అడుగుతుందా? అడగను కూడా అడగదు. ఎందుకంటే ఏమైనా అడిగినాం అనుకో, మళ్ళీ ఈడీ సిబిఐ అయితే మేము ఎక్కడ తట్టుకుంటామని చెప్పి వీళ్ళు కూడా సపరేట్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్రం నుంచి ఏది రావాలన్నా, ఇప్పుడు ఈడీ ఆఫీసర్ అంటే వాళ్ళకు ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టేటువంటి రైట్స్ లేవు వాళ్ళకు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఉత్తానే గొర్రెల స్కామ్ అంటారు. అరే గొర్రెల స్కామ్ ఏందో 2 సంవత్సరాల అదే స్కామ్ చెప్తాడు, అది ఏడుందో చెప్పాడు, వెంటనే ఈడీ కూడా వస్తాడు. రైట్. అదేవిధంగా నేనేమన్నా ఈ కార్ రేసింగ్ అంటాడు, దానికి ఈడీఓని పిలుస్తాడు. అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే, రాష్ట్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి, బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడానికి నిరంతరం కృషి చేస్తారు. ఒక్క గొర్రె పిల్లని కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ. రైట్. మొత్తానికి ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ సంబంధించి ఆ పథకానికి సంబంధించి కూడా వైద్య సేవలకు సంబంధించి నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాగే వైద్యపరంగా ప్రజలు పట్టించుకోవాలని బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. ఇటు రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా నిధులు విడుదల చేయక వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు ఫ్లైఓవర్లు 38 ఫ్లైఓవర్లు కట్టడం జరిగింది. ఆ ఫ్లైఓవర్లకు మెయింటెనెన్స్ సకాలంలో చేసి వాటర్ ప్రాబ్లమ్స్ నిల్వ ఉండకుండా ఫ్లైఓవర్ల పైన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్
క్లియర్ కట్గా అన్ని ఎక్కడెక్కడ అధికారులను అలర్ట్ చేసినటువంటి సందర్భం. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం రోజుల నుంచి చూస్తున్నాం ఫ్లైఓవర్ల మీద నీళ్ళు ఎలా నిల్వ ఉంటుంది, దానికి సంబంధించి వీళ్ళు ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు. అయితే ముందస్తు మెయింటెనెన్స్ చేస్తే అలాంటి సమస్య వచ్చేది కాదు. కాకపోతే ఇక్కడ ఫ్లైఓవర్లకు చిల్లులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రఘునందన్ గారు, ఈ ఫ్లైఓవర్లకు చిల్లులు పెట్టడం వల్ల తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. తర్వాత ఫ్లైఓవర్లకు ఏమైనా ఇబ్బంది తలెత్తితే అది ఎవరి బాధ్యత వహించాలి? అది ఇప్పటిదాకా మనం జోకులని చదువుకోవడం చూడడం చూసినాము. పడవకు చిల్లు పెడితే ఏమైతే ఒక చిల్లు పడితే దాన్ని ఎట్లా పూడ్చాలంటే ఇంకో చిల్లుతో పూడ్చి ఇంకో చిల్లు పొడిస్తే దాంట్లోకి వెళ్ళి నీళ్ళు పోతాయి చూడండి. అది ప్రాక్టికల్ గా చూస్తున్నాం, ఇక్కడ వీళ్ళ పాలనలో చూస్తున్నాం మనం. ఎస్ఆర్డిపిలో అన్ని ఫ్లైఓవర్లను నియమిస్తే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి మంచి ఫంక్షనింగ్ లో ఉన్న ఫ్లైఓవర్లలో హైదరాబాద్ లో ఇంతకుముందు వర్షాలు పడలేదా అండి? హైదరాబాద్ లో ఇంతకుముందు కొత్తగా వచ్చినాయా వర్షాలు? ఈ సంవత్సరమే పడుతున్నాయా లేకపోతే ఇప్పుడే కొత్తగా పడుతున్నాయా వర్షాలు? మీరు ప్రాపర్ మెయింటెనెన్స్ చేయక, ప్రాపర్ ప్రిపరేటరీ మెజర్స్ తీసుకోక, ప్రీ మాన్సూన్ అరేంజ్మెంట్స్ ఎక్కడ జరిగినాయండి? గతంలో అర్బన్ డెవలప్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారు ఏప్రిల్ 2023, 2022, 2023 అంతకుముందు 16, 17, 20 మనం చాలా ఎక్కువ రెయిన్స్ చూసినాం. హైదరాబాద్ లో కొన్ని చోట్ల వాటర్ లాగింగ్స్ కూడా చూసాం మనం. వాటిని ఇమ్మీడియట్ గా అడ్రస్ చేస్తూ అండ్ నెక్స్ట్ సీజన్ ఇదంతా కూడా వీళ్ళు చూస్తూ ఇదంతా కూడా ఏంది ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టినారు. ప్రిపరేటరీ మీటింగ్స్ ఎంత ఎఫెక్టివ్ గా జరిగినాయి అంటే వాటికి సంబంధించిన నో వే ప్రతి ప్రిపరేటరీ మీటింగ్ లో కూడా కరెక్ట్ యాక్షన్ ప్లాన్ ఉండేది. వాటర్ లాగింగ్ గురించి కానీ, మెయింటెనెన్స్ గురించి కానీ, నాలా గురించి కానీ. నాలాస్ అండి ఎస్ఎన్డిపి ప్రాజెక్టు ఈ ప్రభుత్వం రాగానే. రైట్ అండి రఘునందన్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రాకేష్ గారు, ప్రధానంగా ఈ ఫ్లైఓవర్లకు చిల్లులు పెట్టడం ఒక అంశం. ఇంకొకటి ఏంటంటే మూసీ నది ఒడ్డున కూల్చండి అని చెప్పేసి ఇల్లు కూర్చాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం. అసలు సమస్య ఏం జరుగుతుంది, సమస్య ఏంది, అది పట్టించుకోకుండా ఇళ్లను కాల్ చేయించడం అని చెప్పడం, వర్షాలతోటి ఇబ్బందులు పడుతున్నారు పరివాహక ప్రాంతవాసులు. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రి హోదాలా? ముఖ్యమంత్రి ఏం తీసుకుంటున్నాడంటే ఇప్పుడు ఫ్లైఓవర్లకు పొక్కలు పెడుతుండంటే హోల్స్ చేస్తుండే. ఎందుకంటే ఇంట్లోకి నీళ్ళు వస్తే మోరి జామ్ అయింది, ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. ఏం చేయాలి నువ్వు? ఇల్లుగులో కొడతావా, మోరి సాఫ్ చేస్తావా? అది చేయకుండా ఫ్లైఓవర్లకు హోల్స్ పెట్టడం అంటే యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా చెప్తున్నాను నేను. ఫ్లైఓవర్స్కు కంప్లీట్గా మనకు ఏమవుతాయంటే ఆ ఎర్త్ అంటే ఫిల్ చేసేటప్పుడు, ఫ్లైఓవర్స్కి ఫిల్ చేసేటప్పుడు వాటన్నిటికీ స్ట్రిప్స్ ఉంటాయి. అదేవిధంగా మనం హోల్ పెట్టినప్పుడు అక్కడ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అని చెప్పేసి వాటికి స్ట్రెంథనింగ్ వైర్స్ ఉంటాయి. అది ఒక్కటి కట్ అయినా కానీ అది కొలాప్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మనము అంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం కాడి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళే, ఆడ హోల్ జామ్ అయింది, పైప్ జామ్ అయింది, ఆ పైపును రిమూవ్ చేసి కొత్త పైప్ పెడితే అయిపోతుంది. లేదా నీకు టెంపరీగా ఇప్పుడు అర్జెంట్గా ఇమీడియట్గా అరేంజ్ అవుతలేవు అనుకుంటే రబ్బర్ పైపులు దొరుకుతాయి. ఆ పైసలు కూడా హైడ్రా దగ్గర ఇండ్లు కూడా కొట్ట నీకు పైసలు ఉంటాయి, మొత్తం నేనే చూసుకుంటా అన్నారు హైడ్రా వాళ్ళు. ఏం చూసుకుంటారని మున్సిపల్ శాఖ మంత్రి మొత్తం సీఎం గారి దగ్గర ఉన్నది. ఆయన దానికి ఏం చేస్తుండు? ఫ్లైఓవర్లు మునిగిపోయిందండి. అంటే నవ్వుకుంటారు, కామెడీ మొత్తం ట్రోల్ అవుతున్నాం మనం. ఇప్పుడు సరే నువ్వు ఏదైనా పార్టీ కావచ్చు, కానీ మన తెలంగాణ ట్రోల్ కావద్దు కదా. అరే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు మునిగిపోతున్నారా అని చెప్పేసి కింద ఎక్కడైనా వరద వస్తుంది, కానీ ఇదేంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు హోల్ పెట్టినావు, హోల్ పెట్టిన తర్వాత దానికి పైప్ కనెక్షన్ ఇవ్వలే. ఆ వాటర్ అంతా వచ్చి ఎక్కడ పడుతున్నాయి? పక్క పొంటి ఏదైతే ఇంకో రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద పోయి వాహనదారుల మీద పడుతుంది. అంత పెద్ద ప్రెజర్ తోటి వాటర్ వచ్చి పడితే వాళ్ళు కూడా కింద పడుతున్నారు. నేను అమీర్పేటలో కింద పడరు, చాలామంది కింద పడుతున్నారు. అంటే ఆల్రెడీ స్కిప్ అయితే నువ్వు అంత పెద్ద వాటర్ ఫోర్స్ వచ్చి పడ్డప్పుడు పడరా? కాబట్టి కంప్లీట్గా ఎక్కడంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గమ్మతైన అంశాలు కనిపిస్తున్నాయి అన్నట్టు. అరే నువ్వు పనిచేయరా బాబు అంటే దాన్ని పలగొడతా, ఇరగొడతా, ఇక ఇంకో దిక్కు మూసి. అమీర్పేటలో ఫ్లడ్, అమీర్పేటలో నీళ్ళు వస్తే, లేకపోతే హైటెక్ సిటీ దగ్గర నీళ్ళు వస్తే దానికి మూసికి ఏం సంబంధం అని నువ్వు మోరి చక్క చేయరా బాబు. ఉన్న మోరి ఇప్పుడు 10 ఏళ్ళకేంచి లేకపోతే ఈ 75 ఏళ్ళ లేకపోతే నిజాం 400 ఏళ్ళు అవుతుంది కట్టి హైదరాబాదు. 4 ఏళ్ళ వాన పడలేదట, కానీ ఇప్పుడు వాన పడంగానే మూసిలో ఇల్లు కూలగొట్టన్నట.
అరే మూసీలో ఇల్లు కూలగొట్టుకో, తర్వాత నువ్వు దానికి సెంటర్ నుంచి తీసుకొచ్చిన ఫండింగ్ చెప్పు, లేకపోతే రాష్ట్రం కేటాయించిన ఫండింగ్ చెప్పు, తర్వాత నువ్వు ఏమైనా చేస్తావు, డెవలప్ చేసి ఏకోపాటు చేస్తా. అన్నీ కూడా గ్రాఫిక్స్లలో చూస్తాడు. సేమ్ చంద్రబాబు నాయుడు అమరావతిని గ్రాఫిక్స్లలో ఎట్లా చూపిస్తాడు, హైదరాబాద్ మూసీ దాన్ని కూడా అట్లా గురువు చూపిస్తాడు, ఇక్కడ శిష్యుడు చూపిస్తాడు. దానికి పైసలు తీసుకొచ్చేదైతే కనిపించలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈయన నీళ్లు జామ్ అనే ఫ్లైఓవర్ మీద అంటే ఫ్లైఓవర్ కూలగొట్టు. రైట్. కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు, హైదరాబాద్లో ఒక 40 కొత్త ఫ్లైఓవర్లు కట్టారు. కట్టిన తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండేది, ఈరోజు మెయింటెనెన్స్ కూడా లేదు. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ శాఖ విఫలమైంది, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కింద డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందో అది ఫెయిల్ అయింది. మొత్తం కూడా ప్రభుత్వమే ఫెయిల్ అయింది, ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండు, మంత్రులు ఫెయిల్ అయ్యిండు, అధికారులు ఫెయిల్ అయ్యారు. దాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి మూసీలు ఇల్లు కూలగొట్టు, లేదా హైడ్రాల చెరువు కబ్జా హైడ్రా కబ్జా తర్వాత చేయి, నువ్వు మూసీలేను తర్వాత కూలగొట్టు. ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా చేయాల్సింది తాపకొచ్చి కమాండ్ కంట్రోల్ స్టేషన్లో కూర్చుంటుండే కదా, ఎందుకో మరి వానలు పడ్డప్పటి నుంచి వారం నుంచి కూర్చుంటలేడు, వాడు కూర్చుని తాపక మీటింగ్ పెడతావు కదా, ఇప్పుడు ఎందుకో పెడతలేడు. కాబట్టి నేనేమంటున్నా కంప్లీట్గా ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు. ముఖ్యంగా ఏదైతే మూసీకి సంబంధించి చుట్టుపక్కల ఇళ్లను కూలగొట్టడం కాదు, ప్రధానంగా ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, హైదరాబాద్ సిటీ కావచ్చు, తెలంగాణ సిటీ కావచ్చు, వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానిపైన రివ్యూ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళాలి. కానీ ఇలా ఇష్టానుసారంగా వేరే సమస్యలు పట్టించుకోవడం కాదు. అలాగే ఏదైతే ఫ్లైఓవర్లకు ఇష్టానుసారంగా చిల్లులు పెడితే రానున్న రోజుల్లో ఫ్లైఓవర్లకు ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత, హైడ్రా సమక్షంలో జరుగుతుంది కాబట్టి వారే బాధ్యత వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏమైనా నష్టం జరిగితే దానికి ఖచ్చితంగా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వర్తించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.